ఆరాధించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Yes, option go to anybody. ఎవరికైనా ఆప్షన్. హిందీ, తెలుగు, ఇంగ్లీష్. లాస్ట్ నుంచి ఫస్ట్. ఓకే. మహాదేవుడవు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, నీదు కార్యము అద్భుతము, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీదు కార్యము అద్భుతము, గొప్పది నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవివే, మహాదేవుడవివే, గత దినములు స్మరించగా, గొప్పది నీ విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింప
రక్షించితివి దయా కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడవివి మహాదేవుడవివి విడచితివి ప్రత్యేకత ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితివి సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపొందిని మాదు నెపములను పాపము మమ్ము క్షమించి సరిచేయుము విడచితివి ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టి సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపొందివి మాదు నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము మమ్ము క్షమించి సరిచేయుము మహాదేవుడవివే మహాదేవుడవివే రానున్న దినములలో స్థిరముగా నుండు దయ చూపుము నన్ను నీకే అర్పించుకుందును నేను మాటకు లోబడేదను నేనే నాతో మాట్లాడుము రానున్న దినములలో స్థిరముగా నుండు దయ చూపుము నన్ను నీకే అర్పించుకుందును నీతో మాటకు లోబడేదను నేనే నాతో మాట్లాడుము నేనే నాతో మాట్లాడుము మహాదేవుడవివే మహాదేవుడవివే మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడచాల సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచేదను నిన్నే బహుమానముగా పొందేదను మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడచాల సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచేదను నిన్నే
హిందీ సాంగ్. ఆప్షన్ గో టు ఎనీబడి. ఎందుకంటే మా పేరు పిలవలే అని చాలామంది అనుకుంటారు, అందుకనే ఆప్షన్ గో టు ఎనీబడి అన్నమాట. ఓకే, మీ ఇష్టం ఉన్న పాట చెప్పండి, హిందీ పాట చెప్పండి. (158) Song number 158. ईशु तू है महाप्रभु जी. పెద్దగా ఉంది కదా, సరే అన్న వస్తే ఆపుతాను, లేదంటే వచ్చిన పాడతామా, వచ్చినం, ఎందుకంటే 6 వచనాలు ఉన్నాయి. 1, దాని తర్వాత 3, దాని తర్వాత 6. 1, 3, 6. 1, 3, 6 ముచ్చట్లు. ईशु तू महान प्रभु है, तेरे तुझ कोई नहीं है, ऐसा कोई और देता नहीं जो इस रीति से बचाए. ये सच है, ईशु तू महान प्रभु है, ईशु तू प्रभु है और जीवन परमेश्वर भी. ईशु तू प्रभु है और जीवित परमेश्वर भी. आश्चर्य कामों का करता तू ही है, आश्चर्य कामों का करता तू ही है. प्रशंसा के योग्य तू है. जय जय ईशु तू महान प्रभु है, तेरे तुझ और कोई नहीं है, ऐसा कोई और देता नहीं जो इस रीति से बचाए. ये सच है, ईशु तू महान प्रभु है. तू सिंहासन आरूढ़ है, सब राज्यों पर राज करता है. तू सिंहासन आरूढ़ है, सब राज्यों पर राज करता है. बलवान प्रभु तू ही सामर्थी है, बलवान प्रभु तू ही सामर्थी है. राजाओं का राजा तू है. जय जय ईशु तू महान प्रभु है, तेरे तुझ और कोई नहीं है, ऐसा कोई और देता नहीं जो इस रीति से बचाए. ये सच है, ईशु तू महान प्रभु है. परमेश्वर हमारे साथ अब है, एबेनेज़र तेरा वो नाम है. परमेश्वर हमारे साथ अब है, एबेनेज़र तेरा
करता है। जय जय यीशु तू महान प्रभु है। तुझ और कोई नहीं है, ऐसा कोई और देवता नहीं जो इस रीति से बचाए। ये सच है यीशु तू महान प्रभु है। अंधे की अद्भुत परमेश्वर, अविनाशी तू अद्भुत है। अंधे की अविनाशी तू अद्भुत है। ज्ञान शक्ति और स्तुति के योग्य है। ज्ञान शक्ति और स्तुति के योग्य है। आदर और महिमा तेरी है। जय जय यीशु तू महान प्रभु है। तेरे तुल्य और कोई नहीं है, ऐसा कोई और देवता नहीं जो इस रीति से बचाए। ये सच है यीशु तू महान प्रभु है। వన్ ఇంగ్లీష్ సాంగ్. ఆప్షన్ గో టు ఎనీబడి, ఎవరన్నా చెప్పొచ్చు. ఒకటి తెలుగు అయింది, ఒకటి హిందీ అయింది, ఇంకోటి ఇంగ్లీష్. ఏం పాటమ్మా? ఐ హ్యావ్ డిసైడ్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. No turning back, no turning back. You take the whole world, but give me
Sunday school song. Option go to anybody. Anybody. పెద్దోళ్ళు చిన్నోళ్ళు టీచర్లు యేసు తిరిగి రానే. ఎక్కడ పుస్తకం ఉంటే నాకు లేదా? Oh, very nice. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా, నీ వస్త్రమేసు రక్తములో శుద్ధి ఆయన, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, ఇరువురు తిరుగలి విసురుచుండగా, ఇరువురొక చోటనే తెచ్చుచుండగా, ఒకరెత్తబడి ఒకరు విడువబడుదురు, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. అవును యేసు రాగానే సంధించెదను, నేను నిక్కముగా తిరిగి జన్మించి తిని, నా వస్త్రమేసు రక్తములో కడుగుకొంటిని. అవును యేసు రాగా సంధింప సిద్ధమే. వెరీ గుడ్. ఓకే. ఎస్ అన్న ఎట్లా లేట్ అవుతుందని చెప్పింది కాబట్టి మీకు మంచి ఆప్షన్ అన్నమాట. 71 English song. 71. Okay. My hope is building, nothing less. My hope is built on nothing less than Jesus' blood and righteousness. I dare not trust the sweetest name, but wholly lean on Jesus' name. On Christ the solid rock and stand. All other ground is sinking sand. All other ground is sinking sand. When darkness seems to veil His face, I rest on His unchanging grace.
తెలుసు ఏంటంటే పోయినసారి అరగంట మనము ఏం చేసినాము, మిస్ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అన్న ఇట్లా గ్యారెంటీ ట్రాఫిక్ ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది, గ్యారెంటీ నాకు తెలిసి ఇంకా అరగంట అవుతుండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే కొద్దిగా ట్రాఫిక్ ఏరియా కాబట్టి విల్ స్టార్ట్ ప్రేయింగ్ పోయినసారి. ఎందుకంటే ఆ అరగంట, దాని తర్వాత ఈసారి ఎంత, గంట, టోటల్ ఎంత, గంటన్నర. ఎట్లా గెలిపి అన్న రాగానే నేను ప్రేర అంటే ఆపేసాం. దాని తర్వాత వాక్యం ఉంటుంది. వాక్యం కూడా అన్న అరగంట తీసుకోడు, కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాడు. మీకు తెలుసు, మాకు తెలుసు, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఎనీ అవర్ టోటల్ ప్రేయర్ ఈజ్ 1.5 hours వాక్యం కాకుండా. మోకరించి ఏది ప్రేయర్ రిక్వెస్ట్ మన అతస్స రవి అతస్స ఉన్నారు కదా, పాపం పొద్దున ఫోన్ చేస్తూ వచ్చిండ్రు. చాలా ఎందుకంటే ఎంతో బాధలు ఉన్నారు వాళ్ళు చాలా. ఎందుకంటే ఆమె వైజాగ్ పోయిన తర్వాత వైజాగ్కి వెళ్తూ వచ్చిండ్రు. అంతకాలం ముందు బ్యాక్ స్పెయిన్ అది కొద్దిగా బాగా నొప్పి. అంతకాలం ముందు కొన్ని నెలల కింద బాగా బాగా ఇబ్బంది ఉండే, లేవలేకుంటుండే. అది మళ్ళా కంటిన్యూ అయిందంట. ఇంకా కాబట్టి ప్రార్థన చేయమని అతస్స ప్రేయర్ రిక్వెస్ట్. అతస్స మనకు అందరికి తెలిసిందే, రవి అతస్స మందిరానికి ఎంత చాలా దూరం నుంచి వస్తారు, అయినా మందిరం సరే ఎనీహౌ వాళ్ళ గురించి ప్రార్థన అందచేయండి. ఇంకోటి ఏంటంటే, ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మన జోసెఫ్ అన్న మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండే చూడు, కమర్షియల్ ట్యాక్స్ జోసెఫ్ అన్న. అన్న మొన్న 22వ తారీఖు నాడు 22 ఏదో కొద్దిగా రోడ్ క్రాస్ అవుతుంటున్నారు, రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక బైక్ వచ్చి తగిలిందట. బాగా సీరియస్, ఏది చెయ్యి ఆపరేషన్ అయిందంట మొన్ననే. బోన్లో 2-3 ఇరిగిపోయినట్టు బైక్ వచ్చి తలిగేసానంట. కాబట్టి నిన్న ఒక చిన్న డౌట్ ఉంటే అన్నకు ఫోన్ చేస్తుంటే అన్నీ మందిరం పోలేడు కాబట్టి లైవ్ వాళ్ళ మందిరం చూసుకుంటే మన మందిరమే చూస్తున్నాడు అనమాట. మన మందిరం అంటే అన్న కూడా బాగా ఇష్టం లైవ్ చూస్తుంటే. డౌట్ ఉంటే ఫోన్ చేసిన అన్నీ చెప్పుకుంటాం. అలా ఏమనుకోకు ఈ విషయం అని ఆయన చెప్పిండు, ముందు చెప్పాను అప్పుడు. కాబట్టి ఏమో అన్న గురించి కూడా మాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు సొంత ప్రార్థనలు పెట్టండి. ఒక 2 weeks 3 weeks వరకు రెస్ట్ తీసుకోవాలి. చేయాల అంటే చూర అయింది కాబట్టి ముక్కలన్నీ వాళ్ళిద్దరూ బిడ్డలు డాక్టర్లే, వాళ్ళ అల్లుడు కూడా డాక్టర్లే. ఏమో మంచి కిమ్స్లో చూపించిందట, బేగంపేట కిమ్స్లో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఆల్రెడీ నిన్ననే డిశ్చార్జ్ అయ్యి విన్నాం. ఓకే, అన్న గురించి కూడా ప్రార్థన చేయమని మీ అందరికీ చెప్పమని చెప్పిండు. అతసా గురించి కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఇవి పెట్టుకోండి. 31st దాని గురించి, ఇంకా పరిచర్య గురించి ఆల్రెడీ ఎక్కువైపోయింది. సరే ప్రార్థన చేసుకోండి ఒకరి తర్వాత. అన్న రావడానికి ఖచ్చితంగా నాకు తెలుసు 8:15 అవుతుంది. ఈ 1/2 hour ప్రార్థన చేసుకుంటే మనకు ఫ్యూచర్ ఖచ్చితంగా టైం కవర్ అవుతుంది. కాబట్టి స్టార్ట్ చేయని వాళ్ళు బాగా చేయండి, మంచిది. ముఖ్యంగా యవనస్తులు చేయాలి. యవనస్తులు నోరే తెరవరు. పాటలు మటుకు మంచిగా పాడతారు కానీ ప్రార్థన మటుకు చేయరు. ఓకేనా, చాలా మంచివాళ్ళు. ఓకేనా, ఎందుకంటే నేను మీకు చెప్పలేదనుకో, అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి ఓన్లీ పాటలకి కేటాయించిందేమో, ప్రార్థన కేటాయించలేదేమో అనుకుంటారు. ఏం నర్సింగ్ కరెక్టా కాదా? అన్నీ చేయాలా, చేయొద్దా? చేయాలా? రైట్, నర్సింగ్ చేయాలా? ఇప్పటి నుంచి కరెక్ట్ వస్తావా నర్సింగ్? వస్తాను కరెక్ట్. ఓకే, మొన్న మిస్సింగ్. ఓకే, స్టార్ట్ చేయి. రైట్.
ఓకే, అన్నొచ్చిండు, కూర్చోండి. మేమంతా ఆదివారం బోధించేవాళ్ళం, కానీ ప్రార్థనా మీటింగ్ బైబిల్ స్టడీగా చెప్పేవాళ్ళం అంత కాదు. అన్న చెప్పిండని పరిగెత్తుకుంటూ వచ్చిన. రైట్, ప్రార్థన గురించి మరి కొన్ని సంగతులు మనకు తెలుసు, కానీ ఒకసారి మనం వాటిని గురించి ధ్యానిస్తాం. మరి సిస్టర్ చాలాసేపు ప్రార్థన చేసింది కాబట్టి మళ్ళీ నేను ప్రార్థన చేయను. రైట్, ఓకే. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను గాక. మరి ఫస్ట్ మొట్టమొదట ప్రార్థన అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో స్టార్ట్ అయింది. ఒకసారి చదవండి, అది 4:26 జెనసిస్. ఒక్కరు చదవాలి. అది కథం. రైట్, కాబట్టి ప్రార్థన అనేది మరి కొడుకు పుట్టినాడు కాబట్టి ప్రార్థన చేసిందంట, అండ్ ఇంకొక కొడుకు కావాలని ప్రార్థన చేసిందే. కాబట్టి దీని ఒరిజినల్ భాషలో అయితే దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తాం. అర్థమైందా? సో కాబట్టి ప్రార్థన ఎప్పుడు దేవుని యొక్క స్తుతితో మనము ఆరంభించాలి. పాయింట్ అది. రైట్, ఇప్పుడు ఎవరన్నా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినామనుకో, మనము ఏదో అడగడానికి వెళ్ళినామనుకో, సహాయం కోసం వెళ్ళినామనుకో, ఆయన ఇంటికి వెళ్ళినామనుకో, లోపలికి పోయి డ్రాయింగ్ రూమ్లో చైర్ లాగి కూర్చొని వినవా కూర్చో అంటావా? ఏమనం, గేట్ దగ్గర నిలబడతావు. నిలబడిన తర్వాత వాచ్మెన్ వాళ్ళు వీళ్ళు ఎవరు కావాలా సార్ అంటే సార్ కావాలంటాం. అవునా? సార్ కావాలంటే బెల్లు కొట్టండి అంటే వద్దు బా, ఎందుకు డిస్టర్బ్ చేయడం, నువ్వు పోయి చెప్పంటాం. అర్థమైంది? సో లోపలికి వెళ్ళి సార్ ఎవరో చెప్పి ఎవరో సార్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అంటే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత రండి రూపాయలు కంటే పర్వాలేదు సార్ అంటాం. అవునా? అది సరే, ఇంకా 1-2 సార్లు బతిలాడిన తర్వాత మరి లెవెల్ వేస్తే బాగుంటుందని లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమంటే ఏదో ఆడికి చెప్పాల్సిందేదో చెప్తాం, చెప్పబోతున్నాం. కూర్చోండి పర్వాలేదు సార్ అని అప్పుడు చెప్తాం. ఈ ముందు జరిగే కార్యక్రమం అంతా స్తుతి అన్నమాట, ఆరాధన. అర్థమైందా? అది కాబట్టి దేవుణ్ణి అడిగే ముందు మనం దేవుణ్ణి స్తుతించాలి. అది అందుకనే ఆమె స్తుతించి అప్పుడు ప్రార్థన చేసినట్లు చూస్తాం. అర్థమైంది? అది ఆమెను ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి, సంఖ్యాకాండం 5:22లో స్టార్ట్ అయింది. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 22వ వచనంలో స్టార్ట్ అయింది. చదవండి చిన్నగా. సరే, సో ఆమెన్ అంటే ఆ విధంగా కళ్ళు కింద ఉంది. ఇక్కడ ఈ పదం స్టార్ట్ అయింది. అర్థమైందా? అది ఇది యాజకుడు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది, అంతకుముందు లేదు. రైట్, సో యాజకుడు అనేవాడు వచ్చిన తర్వాత. యాజకుడు అంటే ఎవరు? రిప్రజెంటేటివ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునికి మనిషికి మధ్యవర్తి అన్నమాట. అర్థమైందా? అది ఇప్పుడు పిల్లోడు తప్పు చేసినప్పుడు భార్య ఏమంటుంది? వెయ్యి బాగా కొట్టు అంటుంది. డాడీ ఏమంటాడు? మళ్ళా ఊరుకుండా ఎందుకు ఊరికే లొల్లి చేస్తూ ఉంటాడు. అర్థమైందా? అని ఇద్దరిని సాటిస్ఫై ఉట్టిదే అని ఏడుస్తాడు. కొట్టిన కూడా కొట్టలే. అర్థమైందా? అట్లా అంటే యాజకుడు మధ్యలో ఉంటాడు అనమాట. అర్థమైందా? అది కాబట్టి మరి సో ఈ విధంగా మరి ప్రార్థనలు స్టార్ట్ అయినాయి. ప్రార్థనతో పాటు ఆమెన్ స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొకటి, చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ప్రార్థన ఎలా చేయాలి? వాట్ ఈస్ ది భంగిమ? అర్థమైంది? భంగిమ అంటే
వాట్ ఈస్ ది పోస్చర్, రైట్? ఎలా ఎలా పోస్చర్ ఉంటుంది వాక్యంలో ఏ విధంగా చెప్తారంటే అన్ని పోస్చర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 సమూయేలు 7:18, రైట్? లోపలంటే మందిరంలో యెహోవా సన్నిధిని ఏం చేసినాడంట? కూర్చున్నాడంట, అవునా? సో మందిరంలో కూర్చోవచ్చా అంటే కూర్చో, రైట్? అన్నీ బాగుంటే మోకాళ్ళ పైన ఉండాలి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకో, ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది, రైట్? మోకాళ్ళ పైన ఉంటే ఎవరేమనుకుంటారో అని సిగ్గు. ఇప్పుడు అందరు ఇటు ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఈ మధ్యలో ఆయన ఏమనుకుంటాడు, ఏమన్నా వాళ్ళు ఏమని అనుకుంటారేమో నేను మోకాళ్ళు ఉంటే. ఇటు ముగ్గురు కూర్చున్నారు కాబట్టి నేను కూడా కూర్చోవాలా అని అనుకుంటారు. అది నీ భావన, అర్థమైందా? కాబట్టి దేవుడు హృదయం చూస్తాడు, కానీ మన వినయము విధేయత కూడా ఆయన చూస్తాడు, అర్థమైందా? కాబట్టి దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసినట్టు చూస్తాం. చూడండి 11 మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు 11:25. ఇక్కడ యేసు ప్రభు ఆయన చెప్పే మాటలు, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు క్షమించు. అర్థమైందా? ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో మనల్ని, రైట్? వెంటనే అక్కడ మోకాల్లో ఉల్సాలు అవసరం లేదు, అర్థమైందా? ఏం చేయాలా? నిలబడి ప్రార్థన, అర్థమైందా? అంటే కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. కానీ బైబిల్లో ఎక్కువగా మోకాళ్ళుండి ప్రార్థన చేసిందే ఎక్కువ సార్లు చెప్పబడింది, బోలెడన్న సార్లు. సో ద పోస్చర్ విచ్ ఈస్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మెనీ టైమ్స్ మెన్షన్డ్ ఇన్ బైబిల్ గ్రంథంలో ఏ భంగిమ, ప్రార్థనలో ఏ భంగిమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందంటే మోకాళ్ళ పైన ఉన్న దానికే ప్రాధాన్యత ఇవ్వబడింది. బోలెడన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. చూడండి 2వ దినవృత్తాంతములు 6:13. ఊరికే మనకు తెలుసు, ఆయన ఈ తరం వారికి చెప్తున్నా. 2వ దినవృత్తాంతములు 6:13 మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఆ మీద నిలిచినాడు అంటే ఒక పెద్ద పోడియం అన్నమాట, స్టేజ్ అనమాట. ఇక్కడ పులిపిట్ మాదిరి నిలబడి, తర్వాత ఏమైంది? సమాజంగా కూడిన ఇశ్రాయేలు అందరి ఎదుట చూడండి మోకాళ్ళు ఉండి, ఎవరైనా సొలొమోను, రైట్? ఓకే, రైట్. తర్వాత 12వ వచనం చూడండి. చూచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసిన. సో ప్రార్థన ఇట్లన్నీ కూడా ప్రార్థన చేయొచ్చు, అర్థమైందా? మన సహవాసంలో లేదన్నా, నీది నాదేందిరా బాయ్, దేవుని సహవాసం, అర్థమైందా? కాబట్టి ప్రార్థన చేయొచ్చు ఇట్లా, అర్థమైందా? అది ఇప్పుడు సిఎస్ఐ లూథరన్ దాంట్లో అయితే ఓన్లీ పాస్టరే చేయాలి, అయ్యగారే చేయాలి. ఓ దేవా మా సంఘంలో ఉన్న సభ్యులను దీవించి ఆస్తి, ఇలా వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తారు, అర్థమైందా? అది కాబట్టి మనం ఎక్కిరించడానికి లేదు. చేతులు చాపి ప్రార్థన చేయొచ్చు, కూతురు ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు. సమాజం ఎదుట ఏమన్నాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేసి. చూడండి దానియేలు 6:10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు మహారాయన, గ్రేట్ మ్యాన్, రైట్? ఇంకా ఆయన కిటికీ తెరిచి వద్దురావై ప్రార్థన చేసేవాళ్ళని పట్టుకుపోతామన్నా కూడా ఆయన ప్రార్థన చేసింది. 6:10. ఇట్టి శాసనము తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము అతను ఒక్కడే ఉన్నాడండి, ఎవరు లేరు ఇంట్లో, బ్యాచులర్ ఆయన. ఆయనకు సపరేట్గా ఒక హెడ్ క్వార్టర్స్ ఇచ్చినాడు, ఎందుకంటే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు పైన అనమాట ఆయన బ్యాచులర్ రూమ్, అర్థమైందా? మామూలుగా కొంతమంది మనం చూస్తుంటే మనం మోకాళ్ళ పైన ఉంటాం, కానీ దావీదు, దానియేలు ఎవరు లేరు, అయినా కూడా మోకాళ్ళు అంటే దేవుడు చూస్తాడు.
మోకాళ్ళపై నుండి ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తాం. అర్థమైందా? అది ఇంకా మనకు యేసుప్రభు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 22వ అధ్యాయం లూకా 41, 22-41 ఒకసారి చూడండి. తొందర చదివేస్తే మనం మిగతా టాపిక్ వెళ్ళిపోదాం. ఎక్కువసేపు తీసుకొని వెళ్ళి మోకాళ్ళుని గట్టిగా చదవమ్మా. మోకాళ్ళుని ఎవరు అది? యేసుప్రభు. మనం అంతకంటే ఎక్కువ పోటుగాళ్ళమా? కాదు కదా. ఆయనే మోకాళ్ళ పోయినట్టు నీకు నాకేముంది, రైట్? అది అట్లనే అపోస్తుల కార్యములు, రైట్, 7వ అధ్యాయం 6వ వచనం. ఊరికే మంచుగా చూపిస్తున్నా. ఓ యేసుప్రభు లేదు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనమ్మా. 7:60 తల్లి. ఎవరాయన? స్టెఫెన్. రాళ్ళతో కొడుతున్నారు ఆయన. పాట్ రాళ్ళు వచ్చి పడుతున్నాయి, చచ్చిపోతాడు తగిలి. అయినా కూడా ఏమైందంట? మోకాళ్ళ పైన ఉన్నాడు. చూడండి, రైట్. మనం రాళ్లతో కొడితే ఉంటాం, మోకాళ్ళు లేదు పాళ్ళు లేదు, పోరా పో అని చెప్పి వెళ్ళిపోతాం. అర్థమైందా? అది స్టెఫెన్ చూడండి, రైట్. కాబట్టి మోకాళ్ళ పైన ఉన్న ప్రార్థనకు దాని పవరే వేరు, రైట్. అంటే నేను కంపల్సరీగా ఉండాలని నేను చెప్పడంలే, రైట్. అది మీ ఇష్టం, రైట్. అది కాబట్టి అట్లనే 9వ అధ్యాయం 40 వచ్చిన అపోస్తల కార్యంలో అక్కడ కూడా చూడండి ఒక మారు. అదో ఎవరది? పేతురు, రైట్. అది కాబట్టి మరి ఆయన మోకాళ్ళుండి ప్రార్థన చేసిండు పేతురు. అర్థమైందా? అది అట్లనే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం కూడా, రైట్. అదో అది మోకాళ్ళు ఉన్నాడు. సో యేసుప్రభు మార్కు సువార్తలో చూడండి, అది తమాషగా రాసినారు. మార్కు సువార్తలో 14:35 ఆయన ముక్కు నేలకు రాసినాడంట. ముస్లిమ్స్ చేస్తారు అట్లా, నమాజ్ పడే నేల మీద పడి చూడండి, నేల మీద పడిపోయినాడు అంటే ముక్కు కిందికి రాసేసినాడు అనమాట. అది రైట్. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుంది. అట్లనే పౌలు మహాశయుడు తిమోతికి చెప్తూ సంఘంలో ఎట్లా ప్రార్థన చేయాలని ఒక భంగిమలో అని చెప్తూ 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో 1 తిమోతి మంచిగా చదవమ్మా. అదో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంటే మన కార్యాలు మంచిగా ఉండాలి. ఒకవైపు లంచం తీసుకుంటే ఓవేవో అంటే నడవదు అట్లా, అర్థమైందా? అది అందరినీ కొట్టుకుంటా దాదాగిరి చేస్తా, రైట్, ఏంద్రబాయ్ లేపేస్తా బిడ్డ ఇట్లా అనుకుంటా ఉండి, అర్థమైందా? మరి రైట్, దాదాలు ఉంటారు కదా, ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంగరాలు వేసి కడియం వేసి ఇట్లా పెట్టి ఏంద్రా బిడ ఇట్లా అంటే అట్లా ఉంచుకొని దేవా అంటే నడవదు. పవిత్రమైన చేతులు ఎత్తండి, రైట్. కాబట్టి ఇవన్నీ రైట్ మనం కాబట్టి కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, తర్వాత మోకాళ్ళ నుండి చేయొచ్చు, సాగిలపడి చేయొచ్చు, నేలపైన పడి చేయొచ్చు, చేతులు ఎత్తి చేయొచ్చు. అర్థమైందా? హన్నా ఎట్లా ప్రార్థన చేసింది? హన్నా అసలు వాయిసే లేదు బయటికి, కానీ మనసులో ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి ఏం చేసిందంటే, ఆ రోజుల్లో అందరూ స్త్రీలంతా మందు కొట్టి వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఏలి కొడుకులు కూడా మందు కొట్టేవాళ్ళు. కాబట్టి మందు కొట్టడం కామన్ అనుకుని ఈమె ప్రార్థన చేస్తుంటే, అరే రైట్ మందు ఎక్కువైంది తల్లికి, ఏమ్మా తాగినావా అన్నట్టు మాట్లాడినాడు. అప్పుడు అది నేనైతే బిడ్డ రే బయటికి రా లేపడేస్తానేవాడిని. అర్థమైంది? ఆమె ఎంత మంచిగా జవాబు ఇచ్చిందంటే మహాతల్లి, ఓ సూపర్, ఒకసారి చదువుదాం ఎందుకైనా మంచిది. రైట్, ఉండమ్మా ఒక నిమిషం ఉండు, రెఫరెన్స్ చెప్పమ్మా. 1 సమయాలు ఒకరు 1 సమయాలు 1వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. చూడు ఆయన ఆ మాటకు ఎంత మంచిగా జవాబిస్తుందంటే, నీ సేవకురాలు అంటుంది,
రైట్, ఎవరంటారండి ఆ మాట? అది నీ సేవకురాలైనా నన్ను పనికిమాలని బేకార్ అనుకుంటున్నా, బేకారదాన్ని కాదు, పనికిమాలినిగా ఎంచవద్దు. ఆ, అత్యంతమైన కోప కారణమును ఎవరిపైన కోపము, ఆమె పైన, భర్త పైన, పెనిన్నా పైన, ఇంకా దేవుని పైన, అన్ని పైన అన్ని కోపం ఉంది. ఆ, నిట్టూర్పు విడుస్తూ నాలో నేను చెప్పుకుంటున్నాను. ఇది కూడా ప్రార్థనే, అర్థమైందా? సో కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు నోరు కదపాల, అప్పుడు ఏ శోధనలు రావు. లేకపోతే ప్రార్థన చేస్తుంటేనే వెంటనే లాస్ ఏంజలస్కి వెళ్ళిపోతాం మన మనసు అంత ఫాస్ట్. అక్కడి నుంచి హైటెక్ సిటీకి వస్తాం, అర్థమైందా? అక్కడి నుంచి మనం తర్వాత ఈ 7 స్టార్ హోటల్కి వెళ్ళిపోతాం, హయాత్ ప్యాలెస్, ఏం జరుగుతుందో అర్థమైందా? ఇట్లా కాబట్టి పెదవులు కదిలిస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను 2-3 సార్లు గమనించిన, మనం పెదవులతో కదిలిస్తూ కానీ స్వరం బయటికి రాకుండా ఉంటే ఇతరులను డిస్టర్బ్ చేసినట్టు ఉండదు, మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదే అనమాట ఈమె హన్నా యొక్క ప్రార్థనలో ఉన్న గొప్ప సంగతి. కానీ హన్నా భర్త పేరేంటి? హన్నా భర్త ఎల్కానా. సూపర్ భర్త, అట్లా ఉండాలి భర్తలు అంటే, అర్థమైందా? ఎన్నిసార్లు ఈ హన్నా ఆ ఎల్కానాను ఎన్నిసార్లు ఎదపైన కొట్టిందో, నాకు బిడ్డలి, నాకు బిడ్డలి, పాపము ఏం చేస్తాడు ఆయన? నేనెట్లా ఇచ్చేదబ్బా, నువ్వు ఏందబ్బా నువ్వు, రైట్? ఉంటే ఉండు సంసారం, లేకపోతే రాసిస్తపో అని అనలే. ప్రతి సంవత్సరం బతిమలాడే ఆమెను మందిరానికి తీసుకొచ్చేవాడు. ప్రతి సంవత్సరం ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఇంకా ప్రతిసారి ఆమె బయటే ఉండేది. సో వాళ్ళు ప్రసాదం ఇస్తారు కదా యాజకులు, బలిలో కొంచెం ఇస్తారు కదా బలిపీఠం పైన, 2 అంతలేమో ఈమెకి ఇచ్చేవాడు బయటకు వచ్చి, ఒక అంతేమో ఒక భాగమేమో పెనిన్నాకి ఇచ్చేవాడు. చాలా ప్రేమించిన ఆమె, అంతన్నా కూడా మనసు ఏం పట్టించుకోలేదు. సో ఫైనల్గా ఆమె మనసు కరిగిపోయి, సరే నేను కూడా వెళ్ళి లోపల ప్రార్థన చేస్తా అని లోపలికి వచ్చింది కదా. లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన భారం దేవుడు ఇచ్చినాడు. బ్రహ్మాండమైన ప్రార్థన అది. ఎట్లా ప్రార్థన అంటే ఇంకా ఆమె గురించి ఇప్పుడు నా టాపిక్ కాదు. ప్రభా, ఈ బేకార్ గాళ్ళు అందరూ ఉన్నారు, ఏలి కొడుకులు, వేస్ట్ గాళ్ళు, నీకు ఒక మంచోడు కావాలి కదా, అవునా? నీకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, అవునా కదా? అవునుంది. నీకు ఒక మంచి కుర్రోడు కావాలి కదా, నాకు దగ్గర బ్యాంక్ ఉంది కదా, నా బ్యాంకులో అప్పు తీసుకో, తర్వాత వడ్డీ ఇచ్చే, అసలు నేను పరలోకంలో తీసుకుంటా అని అనింది. అంటనే దేవుడు కూడా ఆలోచించుండు, అవునరా కరెక్టే, సరే పో, రైట్. కొడుకుని ఇచ్చినాడు. ఆ కొడుకుని తీసుకొని రైట్ ఏలి దగ్గరకు వచ్చి ఒక మాట అంటుంది ఇంగ్లీష్లో. సూపర్ డైలాగ్ అది, ఐ లైక్ దట్ డైలాగ్ వెరీ మచ్. ఇంగ్లీష్లో అయితే బాగా, కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంది, రైట్? అది 1వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. నేను ఇంగ్లీష్లో చదవాల, కింగ్ జేమ్స్ వర్షన్, కేజేవి. ఏమయ్యా బాబు, జాన్ వెస్లీ మంచి పేరు పెట్టుకు చదువు, ఏదో ఒకటి చదువు, చదవండి తొందరగా. కింగ్ జేమ్స్ వర్షన్ లేదా కేజేవి? దేర్ ఫోర్ ఐ హ్యావ్, అది ఇంగ్లీష్లో ఉండు, ఐ హ్యావ్ లెంట్ హిమ్ టు ద లార్డ్, అంటే దేవునికి నేను అప్పిచ్చిన అని అర్థం. కరెక్ట్ ట్రాన్స్లేషన్, అర్థమైందా? అది కాబట్టి దేవుడు పరేషాన్ అయిపోయాడు. అవును కరెక్టే, నీ దగ్గర బ్యాంక్ ఉంది, నా దగ్గర గర్భం లేదు, ఈమె దగ్గర గర్భం ఉంది, బ్యాంక్ ఉంది, సో ఈ బ్యాంకులోంచి నేను అప్పు తీసుకుంటా. సో అందుకనే ఏలితో అంటుంది, ఏమా దేవునికి అప్పు తీసుకొచ్చినా నేను, దీనికోసం నేను అడిగిన, నా దేవుడు మరి నా బ్యాంకును ఉపయోగించుకున్నాడు, కాబట్టి నేను నీకు ఆయనకు అప్పిచ్చడానికి, నువ్వు ఆ రోజు నేను ప్రార్థన చేసినా కదా, నేను ఆయన్ను అని చెప్తుంది. తెలుగులో ఇప్పుడు చదువుదాం, రైట్? తాను కాబట్టి అది తాను బ్రతుకు 5 ఏళ్ళు ట్రైన్ చేసిన తర్వాత వాడు వస్తానే మందిరంలో ఏం చేసినాడంట, దేవుని ఆరాధించినాడు. మన పిల్లలు మరి ఎట్లా పెంచుతున్నాము?
అక్కడేమో ఈ వర్షిప్ ద లార్డ్ అని ఉంది ఇంగ్లీష్లో అయితే. చదవమ్మా, అవునా, ఉందా? ఎస్, ఎస్. చూడు, ఈ వర్షిప్ ద లార్డ్ దేర్. మన పిల్లలు చాలామంది థియేటర్కి వచ్చినట్టు వస్తారు, స్కూల్కి వచ్చినట్టు వస్తారు, ప్రార్థన చేసుకోరు, ఏం చేసుకోరు, కానీ అన్న తొందరగా వెళ్ళిపోతాం అన్నట్లు వస్తారు. అర్థమైందా? అది కాబట్టి పాయింట్ అది, రైట్. అది కాబట్టి ఇది ఇంట్రడక్షన్. మన బైబిల్లో 650 ప్రార్థనలు రికార్డ్ అయినాయి. ఎన్ని రికార్డ్ అయినాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. అప్రాక్సిమేట్గా ఒక పుస్తకానికి 10 ఉన్నాయి, రైట్. అది తర్వాత 450 ప్రార్థనలు ఆన్సర్ చేసిండు దేవుడు. ఎన్ని చేసినాడు? 450. 150 మాత్రం బౌన్స్ అయినాయి. బౌన్స్ అంటే డిపాజిట్ చేసిన కానీ చెక్కు జల్లలే, వాపస్ వచ్చినాయి. అర్థమైందా? అది దాన్ని బౌన్స్ అంటారు, రైట్. అది కాబట్టి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము వై ప్రేయర్ అనే ఒక చిన్న అంశం, అంటే ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి అన్న ఒక చిన్న ప్రశ్నకు మనం సమాధానం చూసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ ఈ టాపిక్ కొంచెమే చెప్తా, తర్వాత ఇంకెప్పుడన్నా చూద్దాం. అసలు మన ప్రార్థనలు ఎందుకు బౌన్స్ అవుతాయి, ఎందుకు మన ప్రార్థనలు ఒక్కొక్కసారి జవాబు ఇవ్వడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ మనం చెప్పము, రైట్. కాబట్టి ఎందుకు ప్రార్థన చెయ్యాలి అంటే, రైట్, ప్రార్థన చేయడం అనేది ఇట్ ఇస్ ఎ కమ్యూనికేషన్. అంటే దేవునితో మనం ముచ్చటించడం, మాట్లాడు. నువ్వు రోజంతా ప్రార్థన చేయలేదనుకో అంతే. ఇప్పుడు చూడు, మన పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఆడతా గిడతా ఏదో చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు రోజంతా మన దగ్గరికి రాలేదనుకో, తల్లి ఏమంటుంది? ఏం వీడు నా దగ్గరికే రావడం లేదంటారు, అంటది కదా. అట్లనే దేవుడు, నువ్వు రోజంతా దేవుని దగ్గరికి వెళ్ళకుండా, అంటే నేను ప్రార్థన చేయకపోతే క్రీస్తు యేసు నామములో, దేవుడు అంటాడు, ఏందిరా వీడు నన్ను అంజాన్ని కొడుతున్నాడు అని అంటాడు. కాబట్టి ప్రార్థన అనేది ఒక కమ్యూనికేషన్, నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న ఒక సంభాషణ వారధి. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇట్స్ ఎ బ్రిడ్జ్. ప్రేయర్ ఇస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్. వాటి తప్పకుండా రోజులో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటా, అలవాటు అది. దేవుడు ఏమని అనుకుంటాడని భయం నాకు. ఒక్కోసారి దేవుడికి కోపం వస్తుంది, ఏందిరా ఇంత లెవెల్ వేస్తున్నావు, ఈరోజంతా అసలు అడ్రస్సే లేదు అన్నట్లు అంటాడేమో అని చెప్పి నేను ఎందుకైనా మంచిదని ఒక టచ్ ఇస్తూ ఉంటా అప్పుడప్పుడు. అర్థమైందా? ఎందుకంటే ఏమైనా దేవుడు నన్ను తిట్టాలా కొట్టాలనుకున్నాడు అనుకో, నేను చేసిన ప్రార్థన జర అడ్డం వస్తుంది. అర్థమైందా? అట్లా సెల్ఫిష్ రీజన్ కూడా ఉంది, రైట్. కాబట్టి పాయింట్ ఏమంటే, రైట్, ఈజ్ ఎ కమ్యూనికేషన్, రైట్. ఇప్పుడు రోజంతా భార్యను బలకలు ఇచ్చలేదనుకో, ఏమయ్యా ఇంకా నువ్వు నీ పని, నీ కథ, నీ కార్ఖానం, తిన్నావా, తాగినావా, ఉన్నావా, లేవా, ఏం లేదు. నేను ఒక మెషిను, నువ్వు ఎంజాయ్మెంటు, ఏం సంసారమో, ఏం మనగోళ్ళో ఏమో అసలు అంటారు ఆడోళ్ళు. రోజంతా పట్టించుకున్నా కూడా అంటానే ఉంటారు. అర్థమైందా? అది కాబట్టి నువ్వే అంత ఫీల్ అవుతే నీ దేవుడు అంతా అనుకుంటాడు, అదనమాట. కాబట్టి సో ప్రేయర్ ఈజ్ ఏ కమ్యూనికేషన్, సంభాషణకు ఒక కారణం, రైట్. అది ఆ రోజు నువ్వు దేవుడితో మాట్లాడి ఉండాలి, అది ప్రార్థన ద్వారానే అవుతుంది. అర్థమైందా? అది కాబట్టి ఇంకొకటి రెండవ కారణం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ప్రార్థన అవసరం అండి. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ప్రార్థన అవసరం. ఎక్కడుంది అది బైబిల్లో? ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-19 వచనాల్లో ఉంది. తొందరగా చూసేయండి, వెళ్ళిపోదాం మనం. అదో మళ్ళా మోకాళ్ళు నుండి పౌలు మా సైడ్ చెప్తున్నాడు, అమ్మా కరెక్ట్. మోకాళ్ళు నుండి అంతరంగ పురుషుడు అంటే ఎవడు? లోపల మన ఇన్నర్ మ్యాన్ ఇన్నర్ ఉమెన్, లోపల శక్తి. అంటే ప్రార్థనకు వలన ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఆ తర్వాత తొందరగామా సో బలము, శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఆ తర్వాత క్రీస్తు మా హృదయములలో చూడండి నివసిస్తాడు క్రీస్తులు. ఆ తర్వాత తన మహిమ ఐశ్వర్యం, ఆయన ఐశ్వర్యానికి మహిమ ఉంటుంది.
దేవుని చరణమే సంపూర్ణత ఉంది. వేరుపారి ప్రేమంది వేరుపారి స్థిరపడి పరిశుద్ధ పరిశుద్ధులతో కూడా వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఇవన్నీ చూడండి. ప్రార్థన వలన ఎంత లాభమో అర్థమైందా? కాబట్టి ఇవన్నీ మనకు అవసరం. సో నీకు శక్తి, నీకు బలము, యేసుప్రభు నీలో స్థిరపడి నీలో సింహాసనం వేసుకొని రూల్ చేసి, దాని తర్వాత దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధులలో ఆయన పిలుపు యొక్క గొప్పతనం, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు అంటే ద ఫుల్లెస్ట్ కంటెంట్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమను కంప్లీట్గా నువ్వు తెలుసుకోవాలంటే ప్రార్థన ద్వారానే అవుతుంది. అర్థమైందా? అది కాబట్టి స్టార్టింగ్లోనే మోకాళ్ళలోనే చెప్తాడు. కాబట్టి ప్రేయర్లో ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మనం సంఘ ప్రార్థనకు వచ్చినాం. సో సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటండి, ప్రార్థన అనేది వ్యక్తిగతమైంది. నువ్వు ఒక్కని ఉన్నప్పుడు నువ్వు అందరి కోసం చేయి, నీ ఒక్కని కోసం కూడా చేసుకో, ఏం తప్పులేదు. కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబం యొక్క సభ్యుల గురించి, బంధువుల గురించి చేయాలి. సో ఒకటి వ్యక్తిగత ప్రార్థన. ఈ వ్యక్తిగత ప్రార్థనలో ఏదైనా చేసుకో, నీ ఇష్టం, నీ పర్సనల్గా చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో. కుటుంబంలో కుటుంబం గురించి, భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, బంధువుల గురించి నువ్వు చేయాలి. రైట్? ఇది కుటుంబ ప్రార్థన. సంఘంకి వచ్చినప్పటికీ సంఘం గురించే ప్రార్థన చేయాలి. అక్కడ వ్యక్తిగతం తీసుకురాకూడదు. చాలామంది తప్పు చేస్తారు. రైట్? సో సంఘం యొక్క అవసరాలు, అక్కర్లు, ఇప్పుడు పరిశుద్ధులు కొంతమంది బాగుండలేరు, వాళ్ళని గురించి ప్రార్థన చేయొచ్చు. అందుకని బ్రదర్ భక్సింగ్ అన్న వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తారు. సో సంఘం గురించి, సంఘ సభ్యుల గురించి, సంఘ పెద్దలను గురించి, సంఘ సేవకులను గురించి, సంఘంలో ఉన్న పరిచర్యలను గురించి, సువార్త పరిచర్యల గురించి, వారమందు మీటింగ్లను గురించి, VBS గురించి, చిల్డ్రన్ గురించి, రైట్? మరి ఎవరైనా రాకుండా ఆగిపోతే వాళ్ళని గురించి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళని గురించి, అంత సంఘ సభ్యుల గురించే మనం ప్రార్థన చేయాలి. రైట్? ఇప్పుడు చూడండి, మీరు అడగచ్చు ఎట్లా అని. ఇప్పుడు చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు ప్రతిదానికి రెఫరెన్స్ ఉందండి. నేను ఉట్టిగా చెప్పను, ఎందుకంటే నా సొంతంగా నేనేం చెప్పనండి బాబు, నాకు అనవసరం కూడా. 12వ అధ్యాయం, రైట్? అక్కడ రాయబడింది చూడండి, 5వ వచనం. సంఘమైతే పేతురు అక్కడ ఎల్డరు, స్థాపకుడు ఆయన, భక్సింగ్ బ్రదర్ మాదిరి అనమాట. ఈ సంఘం పైన నా ఈ యొక్క బండపైన నా సంఘాన్ని కడతానని చెప్పినాడు. మొట్టమొదటి పునాది రాయి ఆయన. ఆయన అరెస్ట్ చేసినారు. అంతమంది యాకోబు చంపేసినారు, స్టెఫెన్ని చంపేసినారు. భయం వేస్తుంది సంఘానికి. కాబట్టి మనోడు ఎక్కడున్నాడో అని సంఘమంతా కలిసి అత్యాసక్తితో ఆయన గురించి ప్రార్థన చేసి, ఇది సంఘం యొక్క అవసరం. అర్థమైందా? కాబట్టి సంఘంకి వచ్చినప్పుడు వ్యక్తిగతమైన ఇష్యూస్ తీసుకురాకూడదు. అందుకనే సంఘంలో మామూలుగా పెద్దలు, పరిచారకులు ఏం చేస్తారంటే, బాబు వీటిని గురించి ప్రార్థన చేయండి. హెబ్రోన్లో అయితే చెప్తారు అట్లా ముందుగానే లిస్టు. రైట్? ఒక ఇద్దరు దీని గురించి ప్రార్థన చేయండి, ఇద్దరు దీని గురించి ప్రార్థన చేయండి చెప్తా ఉంటారు. ఎందుకు టైం వేస్ట్ కాకుండా సంఘం యొక్క అవసరాలు అక్కడ కేవలం సంఘం గురించే, సంఘం యొక్క ఇష్యూస్ గురించి. కాబట్టి ప్రార్థనలో ఒకటి వ్యక్తిగతమైంది. నువ్వు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసేటప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడుకో, ఎంతసేపైనా చెప్పు, దేవుడు వింటాడు. కుటుంబంలో వచ్చినప్పుడు కుటుంబం గురించి, అవసరాల గురించి, అక్కర్లను గురించి, బంధువుల గురించి, భార్య భర్తల గురించి, పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తును గురించి ఇలా చెప్పాలి. మూడవది వచ్చి సంఘంలో వచ్చినప్పుడు, సంఘంలో రైట్, సంఘం యొక్క బరువు బాధ్యతలు, సంఘం యొక్క అవసరాలు, వాటిని గురించి మనం ప్రార్థన చేయాలి. అర్థమైందండి? అది ఏంటంటే అది ప్రార్థన చేయడం టైం ఉండదు కదా. నీ వ్యక్తిగతంగా నువ్వు చాలాసేపు ప్రార్థన చేస్తే ఇంపార్టెంటే. ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, అలాంటప్పుడు నువ్వు చేసుకో. రైట్? కాబట్టి మనం ఇప్పుడు 1 hour 2 hours కోసం మనం వచ్చినప్పుడు మనం సంఘాన్ని గురించే ప్రార్థన చేయాలి. అందుకని సంఘ ప్రార్థన అంటారు, అంతే కదన్నా. అనౌన్స్మెంట్ ఎట్లా చేస్తారు? సంఘ ప్రార్థన అంటారు. సో సంఘ ప్రార్థన అన్నప్పుడు మనం సంఘం గురించే చేయాలి. ఎప్పుడు వ్యక్తిగతంగా చేయాలి? సంఘంలో ఉండి, అప్పుడు నువ్వు మోకాళ్ళపై నుండి మనసులో ఆయన మాదిరి చేసుకో. ఎందుకంటే మందిరంలో చేసే ప్రార్థన వ్యక్తిగతం కంటే, కుటుంబం కంటే మందిరంలో చేసే ప్రార్థన పవర్ఫుల్.
నా అనుభవంలో చెప్తున్నా. నీకు ఏదన్నా, ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు, ఆయనకు వచ్చిన సమస్య తల పట్టుకొని గీక్కుంటున్నాడు. ఒక పని చేస్తాడు, ఇంకా కాదురా బాబు అని చెప్పేసి ఆయన మందిరానికి వెళ్తాడు. ఆయన మందిరానికి వెళ్తే ఆ మందిరంలో అన్నీ తెలుస్తాయి. చూడండి 73వ అధ్యాయం రైట్, అక్కడ రాయబడినట్లు రైట్, అక్కడ చూడండి 16-17 వచనాలు. దీనిని తెలుసుకొని వాళ్ళని ఆలోచించినప్పుడు, ఆయన ఆలోచించి అక్కడే కూర్చోలే, ట్యాంక్ బండ పైన కూర్చొని, ఆ చైర్ పైన కూర్చొని, అర్థమైందా, ఆ యొక్క నీళ్ళను చూసుకుంటూ ఆలోచించలే, అర్థమైందా అది. కాబట్టి ఆయన ఎక్కడికి పోయినాడు, దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండదు. నీ యొక్క మనసులో ఆయాసకరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మందిరానికి వచ్చేది, ఎవరికేం చెప్పొద్దు రైట్. సంఘం గురించి చేయాలనుకుంటే చేసేయి, లేకపోతే చివరి కూర్చొని నువ్వు ఏం చెప్పాలనో దేవునికి చెప్పే. ఏదో ప్రభా మేము మందిరానికి వచ్చిన ప్రతిష్ఠిత స్థలము, నీ యొక్క కను చూపు దృష్టి ఈ బలిపీఠం పైన ఉంటుంది, ఈ స్థలం పైన పెద్దలు పరిశుద్ధులు ప్రతిష్ఠ చేసిన స్థలంలో ఏదో ప్రార్థన చేస్తున్నా. నాకు కొన్ని సమస్యలు నా అన్ని చాలా దేవుడు మాట్లాడి ప్రార్థనలో, సంఘ ప్రార్థనలోనే జవాబిచ్చును బోలని ఎన్నిసార్లు నా అనుభవంలో చెప్తా, అర్థమైందా అది. కాబట్టి సంఘ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అది రైట్. సో దావీద్ అంటాడు రైట్, దావీదుకి ఎంతో ఆర్మీ ఉంది, ఎన్నో రథాలు ఉన్నాయి, ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎవరన్నా లేపాలంటే 2 నిమిషాలు లేపుతాడు. కానీ అట్లా చేయలే, నేను పరిశుద్ధ స్థలంలోకి పోయి వాళ్ళంతను గురించి నా ధ్యానించే వరకు నాకు ఆయాసకరంగా ఉండని అంటాడు. అప్పుడు అనుకుంటాడు, ప్రభా వాళ్ళందరూ వెళ్ళిపోతారు తొందరగా, నేనైతే సమభూమి గల ప్రదేశంలో ఉన్నా, నువ్వు నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు, నాకు తెలియదు, నీ మందిరంలో తెలిసింది నాకు అంటాడు. అర్థమైందా అది. కాబట్టి పాయింట్ అది, అర్థమైందా అది. కాబట్టి ఈ ప్రార్థనలో అట్లా రైట్. రెండవది, ఒకటేమో దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, శక్తి, బలము రైట్. ఆయన మన హృదయంలో ఎల్లప్పుడు నివసిస్తాడు, రాజ్యం వెళ్తాడు, వీటన్నిటి ప్రార్థన ద్వారా ఉంది. రెండవది వచ్చి మనం చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం రైట్. మనకు అక్కడ రాయబడినట్లు రైట్, మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు చూడండి 42 అండి, చూడండి వచ్చిన 22వ అధ్యాయం లూకా 22 అండి రైట్. 22, 39, 46 మధ్యలో ఉందండి, చదవండి. అది చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ పడుకొని ప్రార్థన చేయొచ్చా అని. దేవుడు ఏమంటాడు, పేతురు పడుకొని ఫుల్ గురక పెడతా ఉంటాడు, యేసుప్రభు మేము ఆయన అరెస్ట్ అవుతా ఉన్నాడు, ఈ పేతురికి ఏం తెలియదు. అందుకనే యేసుప్రభు అంటాడు, నిద్రపోతున్నారు ఎందుక, లేచి ప్రార్థన చేయాలి. కాబట్టి జనరల్గా కనీసం కూర్చొని అన్న ప్రార్థన చేయాలి, మరీ పడుకొని. ఒకవేళ నువ్వు సిక్ పేషెంట్ అనుకో, అర్థమైందా, నీకు అన్ని సెలైన్లు గిల్లైన్లు ఎక్కించినారు అనుకో, అప్పుడు నర్సుని తీసిపోడే ప్రార్థన చేయాలంటే వెళ్తావురా బాబు శాల్తీ అంటాడు, అర్థమైందా. అప్పుడు మాత్రం నువ్వు పడుకొని ప్రార్థన చేయొచ్చు. కానీ జనరల్గా అన్నీ బాగున్నప్పుడు కనీసం కూర్చొని అన్న. ఇంట్లో మనం ప్రార్థన చేసినప్పుడు చిన్నపిల్లలు ఒకసారి పడుకుంటారు, కొంతమంది చాలామంది పడుకొని నువ్వు చేయబా తొందరగా చేయి అంటారు పడుకొని. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జరా కూర్చోరాదబ్బా ప్రార్థన చేద్దాం, అర్థమైందా. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం కూర్చోబెట్టాలి వాళ్ళు, అర్థమైందండి అది. కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. తెలుగులో మన బ్రదర్ భక్సింగ్ గారు ఏమంటారంటే రైట్, ప్రార్థన కరణ హమారా సాజ్ ఔర్ ఆవాజ్ అంటాడు. అంటే ఏంటది, మన ఊపిరి అన్నమాట. ఒక విశ్వాసకు ఊపిరి ఏంటంటే అర్థమైనా ప్రేమ విందులో మటన్ చికెన్ కొట్టడం కాదు, లేకపోతే షాదాబ్లో ప్యారడైజ్లో, అర్థమైందా, అక్కడ నా మస్తనా నట్ అండ్ బోల్ట్ అవి కాదు రైట్. ఒక విశ్వాసకి ఏమది ఊపిరి అని. మనం ఎట్లా ఆక్సిజన్ పీల్చుకుంటే కోవిడ్ టైంలో తెలిసింది కదా రైట్, ఆక్సిజన్ లేవ చచ్చిపోయాడు. అట్లనే విశ్వాస సంబంధమైన జీవితంలో ప్రార్థన అనేది ఒక ఊపిరి వంటిది, అది కేవలం వ్యక్తిగతమైంది, అర్థమైందా. నేను ఎవడు కొట్లాడండి బాబు, నువ్వు ప్రార్థన పరుడైతే నిన్ను జయించలేడు అసలు ఎవరు నిన్ను, అర్థమైందా. అది శక్తి బలం ఉంటుంది, అదే మనం చదువుకున్నాం ఎఫెసీ 3:14, అర్థమైందా అది.
దాని తర్వాత రైట్ మనకు అక్కడ చెప్పబడినట్లు రైట్ మూడవది దేవుని చిత్తము మీరు కనుక్కుంటారండి. రైట్, దేవుని చిత్తం అనేది మీరు కనుక్కుంటారు. యు నో ది విల్ ఆఫ్ గాడ్. చూడండి దాంట్లో ఉంది దశలోనికి రాసిన పత్రికలో, చూడండి దశలోనికి రాసిన పత్రికలో అక్కడ రాయబడి ఉంది. రైట్, మరి 5:16 అండి, 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రైట్, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి నువ్వు దేవుని చిత్తం నీకు తెలియాలంటే, అంటే దేవుని ఇష్టము నీ ఇష్టము. ఫస్ట్ దేవుని చిత్తం అనుకోకముందు నీ ఇష్టం అంటూ ఏముండకూడదు. చాలామంది అడుగుతారు దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలని. బ్రదర్ భక్సింగ్ గారు చిన్న పుస్తకం రాసినాడు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అన్న, చదవండి. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏమంటే నువ్వు యేసుప్రభుని అంగీకరించి ఉండాలా, నీ పాపాలు క్షమింపబడి ఉండాలా, బాప్తిసం తీసుకొని ఉండాలా, తర్వాత మీద మరి ప్రతి ఉదయం బైబిల్ చదువుతూ ఉండాలా, సహవాసానికి రెగ్యులర్గా వస్తూ ఉండాలా. ఇవన్నీ ఉన్న తర్వాత రైట్, అప్పుడు నీదంటూ ఇష్టం లేకుండా నువ్వు ఓపెన్గా ఉంటే రైట్, నువ్వే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ప్రభా నీ చిత్తం చెప్పు, నీ చిత్తం నా చిత్తం ఏముంది రా బాయ్, సెలెక్షన్ అయిపోయింది కదా, అర్థమైందా అది. రైట్, ఇప్పుడు చీరల షాప్కి వెళ్తాం. రైట్, ఏదో 4 చీరలు పెట్టి మీ భార్య మీకు ఏది ఇష్టం అండి అని అన్నారనుకో, తెలివిగల భర్త నా మాదిరి అయితే మరి నాకైతే ఫస్ట్ నీకు ఏదో చెప్పు అన్నారనుకో, నాకు రెడ్ ఇష్టం. బా ఏం చెప్పినావు, రెడ్ నాకు కూడా ఇష్టం అంట. ఇప్పుడు తలకాయ నొప్పి ఎందుకు, అర్థమయ్యేది, జల్దీ ఖతం కరో. రైట్, అట్లా అంటే ఏందర్థం, మనదంటూ ఏదో ఉందని అర్థం. దేవుని దగ్గర అట్లా కాదు. ప్రభా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించింది యేసు ప్రభు అన్నాడు. రైట్, అది కాబట్టి మనం ప్రార్థనలో ఆ మాట ఎప్పుడు అన్నాడంటే, ఎంతో వేదన పడి తన చెమట రక్త బిందువుల వలె కారినంత వరకు ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు, నడుమది నీ చిత్తమైతే గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని. గిన్నె అంటే శ్రమలు కాదు, చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. దేవునికి శక్తి ఉంటుంది, యేసుప్రభుకు సొంత జెడ్ కేటగిరీ ఉంటుంది. అర్థమైనా, యేసుప్రభు ఎంత దైవమానవుడిగా పుట్టినా ఆయనకు జెడ్ కేటగిరీ. జెడ్ కేటగిరీ అంటే ఏంది, మొత్తం ఫుల్ ప్రొటెక్షన్. అన్న రేవంత్ రెడ్డి అన్న ఇట్లా పోతుండే అనుకో, అర్థమైంది, నడుచుకుంటూ పోతుండే అనుకో, అర్థమైందా. శ్రీనివాస్ గారు బరేషబా సంఘాన్ని వస్తానా అని అన్నాడు అనుకో, ముందు పిచ్చ చెకింగ్ ఉంటుంది, మెటల్ డిటెక్టర్ కుక్కలు గిక్కలు చేసి ఏమేమో చేసి అట్లా చేసి ఇట్లా చేసి క్లియర్ చేసి అప్పుడు అన్న వస్తాడు. జెడ్ కేటగిరీ ఫుల్ బండోబస్తు బాడీ బిల్డర్స్ వచ్చి అని వస్తారు. అట్లనే యేసుప్రభు దైవమానుడుగా పుట్టినప్పుడు ఆయనకు జెడ్ కేటగిరీ దేవదూతలు ఉంటారు. అర్థమైందా, యేసుప్రభువుకు అది ఇష్టం లే. అర్థమైందా, నేను మానవుడిగా పుట్టినా మానవుడిగానే చనిపోవాలి. అందుకనే ఆ శక్తి ఉండింది, ఉండేను. ఎట్లా, ఎవరిని ఎదుగుతున్నారు అంటారు, వాళ్ళు ఏమంటారు, నజరేయుడు ఆయన వేస్తున్నాడు నేనే అంటాడు, అందరు కింద పడతారు. ఎందుకు కింద పడినారండి, ఇంకా శక్తి ఉంది. అప్పుడు యేసుప్రభువుకి అది ఇష్టం లేదు. రైట్, తండ్రి తీసిపడేది. అయితే ఒకటి, నీ చిత్తమైతే గిన్నె తొలగించు, నా ఇష్టం కాదు నీ చిత్తం. అప్పుడు దేవుడు అన్నాడు తీసిపడేసి. శక్తి లేదు, జెడ్ కేటగిరీ లేదు, దేవదూత లేరు, ఎవరు లేరు. లేకపోతే యేసుప్రభుని అరెస్ట్ చేయలేరు, ఆయన సిలువ వేయలేరు కూడా. మొత్తం శక్తి తీసిపడేసిండు తండ్రి. కొడుకు కోరుకున్నాడు అట్లా, నీకోసం నా కోసం ఆయన దాసుని స్వరూపం ధరించినాడు, రిక్తుడు అయిపోయినాడు, ఏ శక్తి లేదు. ఒక సింపుల్ మానవుడుగా అబ్రాహాము శరీర స్వభావం ధరించి రక్తమాంసంలో 100% ప్రతి విధమైన వ్యాధుల్లో ఆయన పాలు పొందినాడు. అందుకని ఆయనకు తెలియని వ్యాధి అంటూ తెలియని నొప్పి అంటూ లేనే లేదు. ఆయన దైవ మానవుడుగా పుట్టినా 100% మానవుడుగా సిలువ ఎక్కినాడు. అదే అన్నమాట. నీ చిత్తమైతే గిన్నె తొలగించమంటే శక్తిని తీసిపడే, నాకేమొద్దు, అదే అర్థం. రైట్, అది కాబట్టి మనం శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు దేవుడు, మనం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందే అది. తర్వాత రైట్, మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో
12 నుంచి 14 వచనాలు చదివితే రైట్, దేవుని యొక్క పనిని చేయాలంటే, అందుకనే మనం చూడండి, ఒక పని చేయకముందు, ఇప్పుడు ఉదాహరణ 31st నైట్ మనం వాచ్ నైట్ సర్వీస్ చేయాలి. చేసినప్పుడు అన్న ఏం చేస్తాడు, ఒక వారం నుంచి అనౌన్స్ చేస్తూ ఉంటాడు, ఏమని, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే ఏంది అర్థం? దేవుని యొక్క పని జరగాలంటే ముందు ఏముండాలా, దేవుణ్ణి అడిగి ఉండాలి, దేవునికి చెప్పి ఉండాలి. అర్థమైందా? ఒక పని చేసినప్పుడు మనం, నేను నా జీవితంలో ఒక పని చేయకముందు దేవుని అడుగుతా, లేదా దేవునికి చెప్తా, ఏదో ప్రభా ఏదో చేస్తున్నా చూడు, అలా నీకు చెప్పకుండా నేను చేసినా అనకూడదు, మరి ఏదో ఈ పని చేస్తున్నా జర సహాయం చేయి. లేదు నీకు ఇష్టం లేదనుకో, జరగకుండా చేయి, నీకు ఇష్టమైతే జరిగేటట్లు చేయి, రైట్ అని నేను ప్రార్థన చేస్తాను. అట్లనే చూడమ్మా, 14, 12, 14, 14 అధ్యాయం 12, 14 వచనాలు. చేయును చేయును చెప్పుచున్నానని అప్పుడు చెప్తున్నాడు కింద. అంటే నా నామమా, అంటే మనం ఈ ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు నామంలో అడగాల. దేవుడు దేవుడు అనకూడదు, వాళ్ళు అంటారు దేవుడు అని, మనం కూడా దేవుడు అంటాం. అర్థమైనా? బయట మనం సువార్త చెప్పేటప్పుడు కూడా అంతే, అర్థమైందా? దేవుని నామం అంటే దేవుని నామాన్ని కూడా యేసుక్రీస్తే అనాలి. అర్థమైందా? అది ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుడైన యేసుక్రీస్తు అనాలి. దేవుని నామంలో మనం అడిగితే రైట్, దేవుడు తన పనిని అని చేస్తాడు. కాబట్టి పని ఫర్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ వర్క్, గాడ్స్ వర్క్, వీ షుడ్ ఆల్వేస్ ప్రే. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలా? శక్తిని, బలాన్ని మన జీవితంలో స్థిరపడి, యేసుప్రభు మన హృదయమును మన ఆలయంలో సింహాసనం వేసుకొని ఏలుతూ రైట్, మనము శక్తివంతులము, బలవంతులంగా ఉండి ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పును తెలుసుకోవాలంటే ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలా? శోధనలో ప్రవేశించకుండానట్లు. రైట్, శోధనలు 2 రకాలండి. ఒకటి పరీక్షలు వస్తాయి, పరీక్షలు ఇంగ్లీష్లో టెస్ట్ అంటారు. రెండవది శోధన, టెంప్టేషన్ అంటారు. రైట్, సో యేసుప్రభు చెప్పేది టెంప్టేషన్ అంటే ఈ పాపం, ఈ శరీరం పాప నియమం కింద ఉంటుంది, దీనికి రక్షణ లేదు. 2 సార్లు వస్తుంది. ఒకసారి నువ్వు చచ్చిపోతే వస్తుంది, లేదంటే యేసుప్రభు వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళిపోతే ఇది మారిపోతుంది. అంతవరకు దీనికి రక్షణ లేదు. ఆత్మకు, ప్రాణానికే రక్షణ ఉంది, ఇది పాప నియమం కింద ఉంది. కాబట్టి మనకు చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఒక చిన్న మాట, యాకోబు రాసిన పత్రికలో ఎబ్రీ తర్వాత ఉందండి, యాకోబు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. శోధింపబడ నేరడు. ఆయన చూడండి, టెంప్ట్ చేయడు దేవుడు. ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు, అంటే పరీక్ష ఇస్తాడు, కానీ శోధించడు. శోధన ఎవడు చేస్తాడు? సైతాన్ చేస్తాడు. రైట్, అవును. అనకూడదు. ఇప్పుడు సినిమా వాల్ పోస్ట్ చూడు బాహుబలి 3, బాహుబలి 4 అని చూడు అని సైతాన్ చెప్తాడు అనుకో, దేవుడు చెప్పాడు. అది ఎవరు చెప్తారు? సైతానే చెప్తుంది. అర్థమైందా? అదే. కాబట్టి అలాంటప్పుడు ప్రభా ఏంది ప్రభా ఈ శోధన అని నువ్వు అనకూడదు. అర్థమైందా? దేవునితో అనకూడదు అట్లా. నాకు సాయం చేయి ప్రభా, సైతాన్ నన్ను శోధిస్తూ ఉంది అని చెప్పాలి. అదే అక్కడ పాయింట్. సో అలాంటి శోధనలు నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన, దేవునితో టచ్లో ఉండాలి. నెక్స్ట్, ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కలపబడి. అంటే మరులు అంటే ఏంది? ఇప్పుడు నువ్వు పోతా ఉంటావు అనుకో, ఒకడు అని స్ప్రే కొడతాడు, నువ్వేం చేస్తావు? ఇట్లా పడిపోతావు, అన్ని దోచుకొని వెళ్ళిపోతావు. మరలు కలపబడి అంటే అది బేవోష్ అయిపోతావు. అర్థమైందా? సో సైతాన్ ఏం చేస్తుందంటే బేవోష్ చేసేస్తుంది. అర్థమైంది? దా 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 అంటే అవునా అవునా, ఎర్రగా ఉంది, మంచిగా ఉంది, అరే బాగుంది, తింటే ఓ ఇవి అంటారు. పడిపోయింది. ఎవరు? అవ్వ. మరలు కలుపుతాడు వాడు. కాబట్టి జాగ్రత్త. రైట్, ఇది శోధనలు అంటే. సో మరలు కలిపితే కొలిపినాడబ్బా, ఎట్లా ఒకట్లా నేను పైకి వస్తాను. తర్వాత ఏమవుతుంది చూడు, గర్భం ధరించి బస్కతాం, తర్వాత పరిపక్వమై బస్ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు. ఇవి శోధన.
అని దేవుడు పెట్టేది పరీక్ష. ఇటువంటి శోధనలతో నువ్వు లోను కాకుండా ఉండాలంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి అర్థమైందా అది. కాబట్టి ప్రార్థన అనేది దేనికనే దానికి నేను చెప్తున్నా, అర్థమైందండి అది. తర్వాత మనకు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉంది, మనకు శత్రువులు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆ శత్రువులు చూడండి ఎన్ని రకాల శత్రువులు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6 క్లోజ్ చేస్తున్నామా? ఎఫెసీ పత్రిక 6 ఇంకా చాలా ఉన్నాయి. ఈ లాస్ట్ విషయంతో క్లోజ్ చేసి ఎఫెసీ 6లో చూడండి, మనం కొట్లాడేది ఎవరు? 4 ప్రధానులతో, 12వ వచనం, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మల సమూహం. గుర్తుపెట్టుకోండి, ఈ కనబడని శక్తులండి, కనబడని దుష్ట శక్తులు చాలా ఉంటాయి. ఎక్కువగా మన మందిరం చుట్టే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసుకొని బాగా అర్థమైందా, మరి కుటుంబ ప్రార్థన చేసుకొని అలర్ట్గా ఉన్నావు అనుకో, అది వెళ్ళిపోతుంది. ఆటో వేసుకొని వచ్చి అరే వదిలేరా పోయి వెళ్ళిపోతుంది. లేదనుకో టంగాని బెల్లు కొడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అరే ఎవరు వచ్చినారు అంటావు, అర్థమైందా? అప్పుడు ఎవరో ఒకరు వస్తారు, అప్పుడు లోపల రాణిస్తావు, అర్థమైందా అది. కాబట్టి ఈ 4 శక్తులు పనిచేస్తూ ఉంటాయి. సో వీటికి అన్నిటికీ లాస్ట్లో 18వ వచనంలో ఉంది, 6:18, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి. నా పాయింట్ ఏమంటే, సంఘముగా ప్రార్థన చేసినప్పుడు అది విజ్ఞాపన అవుతుంది. విజ్ఞాపన అంటే ఏంది? ఇతరుల గురించి ప్రార్థన చేయడం. సంఘం యొక్క అవసరాలకు, సంఘం అంటే ఏంది? బిల్డింగ్ కాదు. సంఘం అంటే విశ్వాసులు, సంఘానికి వచ్చే విశ్వాసులు. సో వాళ్ళని గురించి ప్రార్థన చేయడం అనేది విజ్ఞాపన. వేరే వాళ్ళని గురించి నువ్వు ప్రార్థన చేస్తే అది విజ్ఞాపన అవుతుంది. అంటే అర్థం ఏంటి? విజ్ఞాపన ఎవడు చేస్తాడు? యాజకుడు చేస్తాడు. మనమంతా రాజులైన యాజకుడు. కాబట్టి మనం సంఘంలో ఉన్నప్పుడు సంఘం కొరకే ప్రార్థన చేసి విజ్ఞాపన చేయాలి, అర్థమైందా? ఎందుకంటే దేవుని యొక్క పనులు ప్రార్థన విజ్ఞాపనల చేతనే అవుతుంది. అందుకనే ప్రతి విషయమైన రైట్ ఈ యొక్క అంధకార సంబంధమైన రైట్ ఆ యొక్క 4 రైట్. కాబట్టి మీరు ప్రస్తుత సంబంధమైన లోకనాథులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన చీకటి శక్తులతోనూ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కనబడని దుష్ట శక్తులు అండి బాబు, చాలా దుష్ట శక్తులు. ఇంట్లో ఉన్న సమాధానాన్ని, తర్వాత బయట ఉన్న సమాధానాన్ని దొంగలిస్తాడు సైతాను. వాని పనే అది. మంచిగా ఉంటే ఎక్కడో పుల్ల పెడతాడు, అర్థమైంది అది. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి. అందుకనే అలర్ట్ కంటే అర్థం ఏంటి? ఒక్కోసారి భర్త ఎవరిలో ఒకరిలో సైతాన్ దొరుకుతుంది. నువ్వు ఎంతో ప్రేమతో కాఫీ చేసి ఇచ్చినావు అనుకో రైట్, మరి భర్త మూడు బాగాలేదనుకో, ఏంది ఇట్లా చేసినా, ఇది చేయడమా, ఎవరు నేర్పించినాడు, అర్థమే, ఎట్లా పెంచినరా బా మీ అమ్మ నాన్న, ఏదో ఒకటి అంటాడు అనుకో. అప్పుడు నువ్వు ఏమనుకోవాలా? నువ్వు మెలకువగా ఉండాలి, అలర్ట్. ఎవరు చెప్పడు ఇట్లా మాటలు. సో మీ 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 భర్త వెనకాల ఎవరు ఉంటారు? అర్థమైంది. అప్పుడు నువ్వేమనాలా? ఎంతో నెమ్మదిగా సమాధానం చెప్పాలి. సరే అబ్బా క్షమించు, అవునా ఇక్కడ ఎక్కువైంది, ఏం మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడి, ఎక్కువైతున్నాయి, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నీకు ఇష్టమే తాగు, అదే బడయ్యి, ఏం మాట్లాడాలా అంటే అప్పుడు సైతాన్ ఏం చేస్తే మంచిగా అయిందిలే అంటే అర్థమైందా? ఆ సమాధానం బాగా కూడా పోగొడతాడు. ఆడి పనే అది. అంధకార సంబంధమైన లోకనాథులు వాళ్ళు. మామూలుగా స్లాంగ్గా మేము రాయలసీమ స్లాంగ్గా చెప్పాలంటే దొంగనాయుళ్ళు, అర్థమైందా అది రైట్. అందుకనే బెలకువగా ఉండాలి, అలర్ట్, ఈ అలర్ట్, అర్థమైందా అది. కాబట్టి మరి ప్రార్థన గురించి కొన్ని విషయాలు. కాబట్టి ప్రార్థన మన ఊపిరి, సంఘం యొక్క ప్రార్థన, యాజకత్వ పరిచర్య, అది విజ్ఞాపన ప్రార్థన. వ్యక్తిగతమైంది, కుటుంబం గురించి, తర్వాత సంఘానికి ఏ ప్రార్థన చేయడానికి లైసెన్స్ ఉంది. అందుకనే అధికారులకు, ప్రధానులకు, మన యొక్క పెద్దవాళ్లకు, అందరిని గురించి సంఘానికి అధికారం ఉంది. ఏదైనా బంధిస్తే బంధింపబడుతుంది, ఏదైనా రిలీజ్ చేస్తే రిలీజ్ అవుతుంది. సంఘానికి ఆ పవర్ ఉంది, అర్థమైందా అది. కాబట్టి ఈ గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు
ప్రార్థన చేస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించు. ఓకే, 9 అవుతుంది. ఇంకొక గంట 10 నిమిషాలు, గంట 5 నిమిషాలు అంట. ఇది తను దాదాపు 25 నిమిషాలు చేస్తూ వచ్చింది గీత. ఇంకా గంట 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. అంటే 9 అవుతుంది, 10 ఒకటి 5 నిమిషాల వరకు వీళ్ళు కంటిన్యూ. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తూ వచ్చిన ఆతస గురించి ప్రార్థన చేయండి. మన ప్రేయర్లు ఉన్న లిస్టు. అరుణ పవిత్ర, అరుణ కూడా ఊరికి వెళ్తూ వచ్చింది మొన్న కలిసి. అన్న అంకుల్ ఊరికి వెళ్ళాలని ఉంది అని చెప్తూ వచ్చింది. వాళ్ళ చెల్లి పవిత్ర గురించి కూడా వాళ్ళు చెప్తూ వచ్చింది, ప్రార్థన చేయండి. దాని తర్వాత జోసెఫ్ అన్న గురించి ప్రార్థన చేయండి. రేపు 31, ఎందుకంటే 31 నైట్ ఎంతో ప్రభు అనేకులు వచ్చి ఆత్మీయ, నా మటుకు 31 నాడుకు చాలా ఊళ్ళోకి పోయిన వాళ్ళు దర్దాపు రావచ్చు. కాబట్టి 31 నైట్ గురించి, 1వ తారీఖు గురించి కూడా ప్రార్థన చేయండి. అన్న ఇప్పుడు వాక్యం చెప్పిన సంఘంలో ఏదైతే జరుగుతుందో అలా చాలా విషయాలు నేను కూడా నేర్చుకుంటున్నాను అన్న దగ్గరనే. ఓకే, చాలా సంతోషం. మనం కూడా ప్రార్థన చేసుకోండి, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకోండి. చేయండి.